ఆరాటం, ఆరాటం ఆగదుగా అసలు. ఎంత తొందరంటే అసలు ఉన్నదాన్ని ఉండనే ఉండను. మొత్తం తీట పనులు చేయటంలో ఫస్ట్ ఉంటా. చూసారు కదా! ఇదంతా గూడా 1 గ్రామ్ గోల్డ్ అనమాట. ఓకే. సరే అసలు విషయం ఏంటంటే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారు కదా! ఇదంతా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. అసలు మామూలుగా లేదు. కలెక్షన్ అయితే చాలా బావుందనమాట. ఆర్డర్ పెట్టంగానే అందరికి 2 రోజులు వచ్చేసిద్ది. జ్యువెలరీ పెట్టినవి ఫొటోస్ అవి ఇవి చూపించిన ఇవంతా జ్యువెలరీ అంతా. అసలు ఇంకా వాళ్ళు ఆర్డర్ పెట్టినాక ఆగుతారా? మళ్ళీ 2 రోజులే టైం పెట్టిన. తీరా చూస్తే నేను ఈ జ్యువెలరీ షాపోళ్ళు ఏం చేశారు, ఆర్టీసీకి వేయకుండా డైరెక్ట్ ఇండియా పోస్ట్ అట 10 రోజులకు వచ్చిందమ్మా పోస్ట్ అయితే. అసలు ఇక ఏం చెప్తావు, 2 రోజులు 3 రోజుల నుంచి ఇక ఫోన్లు అక్క వచ్చినాయా. ఈ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ నా తల తినేసింది సగం. చూసారు కదా ఎంత బాగుందో. అసలు అన్నీ చూసిన డిజైన్సే కానీ మన దగ్గరకు వస్తే అర్థమైంది వాటి క్వాలిటీ అయినా వాటి అసలు చూడండి ఎంత బాగుందో. ఇంకా ఫోన్లో సరిగ్గా కనపడట్లేదు మీకు, ఎందుకంటే ఇది వీడియో నేనే తీస్తున్నా. మనకు అంత క్రియేటివిటీ లేదు కదా, ఎలా తీయాలి ఏం చేయాలని వేసేది తెలియదు కదా, అందుకని ఇలా తీస్తున్నా ఉన్నది ఉన్నట్టుగా. చూసారు కదా లక్ష్మీదేవి అమ్మవారి చెవులీలు ఎంత బాగున్నాయో, ఎంత అందంగా ఉన్నాయో. మొత్తం నెక్ సెట్లు 5-6 డిజైన్లు ఏమో డబల్ స్టెప్ తీసుకున్నాను అనమాట. మామూలుగా మిగిలిన ఏమో ఒక 7-8 డిజైన్స్ ఏమో ఓన్లీ ఒకటే సింగిల్ సెట్ ప్లస్ చెవులీలు వచ్చినాయి. డబల్ దానికేమో పాపిడి బిళ్ళ కూడా వచ్చేసింది. చాలా బాగున్నాయి ఐటమ్ అయితే. ఇక అసలు విషయం ఏంటంటే ఇవి బుక్ చేయంగానే సంత మంగళవారం వెళ్తే ఇట్లా పలాని జ్యువెలరీ బుక్ చేశానురా వస్తాయని చెప్పిననమాట. ఉన్నదాన్ని ఉండొచ్చు కదా, తెచ్చినాక చూపిస్తే బాగుండేదిగా. మళ్ళీ 2 రోజులు ఇవాళ నైట్ ఆల్రెడీ ఈ నైట్ బుక్ చేశాను, వేసేసారు, ఉదయం వస్తుందని చెప్పాను. అసలు ఇక చూసుకోండి అక్క జ్యువెలరీ వచ్చిందా ఒకటే ఫోన్లు అనమాట. ఏం చేస్తావు, వాడికి ఫోన్ చేస్తే వాడు అసలు రెస్పాన్స్ లేదు. షాప్ అయినా కొత్త షాపు కానీ మన బడ్జెట్కి తగ్గట్టు అసలు ఇక మామూలు విషయం కాదు. ఎంత న్యాచురల్గా ఉన్నాయంటే ఐటమ్స్ బాగున్నాయి, రేట్లు కూడా మన బడ్జెట్లో మనకు తగ్గట్టు ఉన్నాయి. అంటే ఇంతకుముందు నేను మామూలుగా గ్రూపులలో ఉన్నా కదా, సేమ్ ఇదే నెక్లెస్ వాళ్ళు పెట్టిన దాని మీద వీళ్ళు పెట్టిన దాని మీద 50 రూపాయలు అయితే చాలా తక్కువ చూపిస్తుంది. అట్లని క్వాలిటీ బాగాలేదా అంటే అలా ఏం లేదు, సేమ్ అది ఎలా ఉందో ఇది కూడా అలానే ఉంది. కాకపోతే వీళ్ళు సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్స్ అంటారు కదా, సొంతంగా తయారు చేస్తున్నారు కాబట్టి అలా తక్కువ రేటుకి ఇస్తున్నారనమాట. అసలు ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. కొత్త షాపు ఎతికి పట్టుకున్నా. ఇది ఓన్లీ సపరేటే, ఇవే కాదు తాళి పూసలు, నల్ల పూసలు, అసలు అన్నీ ఆల్ ఇన్ వన్ మొత్తం సెట్స్ 100 రూపాయల సెట్ కా నుంచి 10,000 సెట్ వరకు కూడా మంచి అందుబాటులో చాలా బాగున్నాయి. ఐటమ్స్ కూడా మస్తున్నాయి. ఇది చూసారా అసలు డైమండ్ షేప్ ఎంత చక్కగా మెరుస్తుందో. మామూలుగా మీషోలో అలా చూశాను కానీ నేను ఇది మన దగ్గర మన చేతులు ఎంత క్వాలిటీగా మస్తు బాగా అనిపించింది నాకు. బాగా అన్నిట్లో ఇదే నచ్చిందనమాట. ఇలాంటి చిన్న అయితే 3 తెప్పించాను. ఆల్రెడీ సగం అయితే అయిపోయింది. ఉన్నది ఉన్నట్టుగా అసలు వాళ్ళు కొనటం నాకు ఆనందమే, కానీ వీడియో తీసుకున్న దాకైనా ఆగితే బాగుండేది అనిపించింది. ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే అక్క ఎక్కడ తీసుకున్నావు బాగున్నాయి ఐటమ్స్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసమైనా వీడియో తీద్దాం ఉంచండిరా అంటే ఉంచలేదనమాట. చూసారు కదా, ఇక ఏం చేస్తాం, సగం అయితే అయిపోయినాయి, సగం ఉన్నాయి. 18,000 వరకు అట్లా తెప్పించాను. అటు ఇటు ఒక 7,000 సరికే ఉందన్నమాట. మొత్తం అయిపోయింది కూడా. అలా చేశారు మన కస్టమర్స్. ఏం చేద్దాం, మన కస్టమర్లే మన దేవుళ్ళు, ఇంకా చేసేది ఏంలే. వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినాక మిగిలినవి తీస్తున్నాను. ఇది చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో. నాకు బాగా మెయిన్ ఇవే. వీడియో కూడా క్లారిటీగా తీయలేదు, వచ్చిందే చూడండి ఈసారికి తప్పదు. మా హనీగాడు తీసేలోపు ఉన్నాయి కూడా అయిపోతాయి అన్న భయానికి ముందే వీడియో తీస్తున్నాను. అలానే మన వీడియో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా మీ ఇంటి ఆడపిల్లలాగా సపోర్ట్ చేయండి. ఇంకా విషయం ఏంటి, జ్యువెలరీ అంతా చూడండి, నచ్చితే కామెంట్ చేయండి. షాపు వివరాలు డీటెయిల్స్ కూడా మొత్తం ఇస్తాను. అందులో ఈ వానలు ఒకటి వస్తున్నాయి, అసలు సంతకి వెళ్ళట్లేను. అందుకోసమని వచ్చిన ఎమ్మటే కాల్ చేయండి అక్క, రాగానే వస్తామంటే నేను వస్తారా చెప్దాంలే అన్నట్టుగా చెప్తే నిజంగానే అసలు ఎమ్మటే వచ్చారనమాట. అంటే అందరికీ చెప్తే అందరు వస్తారు కదా, ఉంటాయో లేదో అన్నట్టుగా వచ్చారు. కానీ ఐటమ్స్ అయితే సూపర్ ఉన్నాయి అబ్బా. నాకు నేను చెప్పుకోవడం కాదు కానీ చూసిన వాళ్ళు కూడా చాలా బాగుందని అన్నారు. అందుకని 10 చెప్తున్నాను. మీరు కూడా చూస్తున్నారు కదా, మీకు కూడా నచ్చింది. నన్ను అలానే సపోర్ట్ చేయండి అబ్బా. ఇంకా మంచి ఐటమ్స్ అయితే వెతుకుతూనే ఉంటాను, తెస్తూనే ఉంటాను. నాకు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారని చెప్పానుగా. నిజంగా అసలు ఎంత చక్కగా కూర్చొని చక్కగా అన్నీ వాళ్ళ ముందు పెడితే ఆరామ్స్గా చూసుకుంటుంటారు అనమాట. అసలు చక్కగా వీడియో తీసుకోవచ్చు కానీ ఇక నైటీల మీద చిన్నపిల్లల్ని వేసుకొని వస్తారు కదా అన్నట్టుగా నేనే ఆగుతున్నాను. అసలు అంత సపోర్ట్ చేస్తారనమాట. ఇక ఏం చెప్తాం, నచ్చిన వాళ్ళం. నిజంగా అసలు ఇలాంటి వాళ్ళు దొరకడం కూడా ఒక అదృష్టమే. సరే ఫ్రెండ్స్, ఒక వీడియో అయితే చూసేయండి. బాయ్. మరి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి.